మంచిర్యాల జిల్లాలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. 5 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. నస్పూర్లో అక్రమంగా భవన నిర్మాణం అయినట్లుగా అభియోగాల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. బిల్డింగ్ను జేసీబీ ప్రొక్లైన్లతో కూల్చివేస్తున్నారు. రెటిక మంచిర్యాల జిల్లాలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. 5 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, మంచిర్యాలలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినటువంటి 5 అంతస్తుల భవనాన్ని కూల్చేస్తున్నారు. సర్వే నెంబర్ 42లో ఈ భవనం ఉన్నట్టుగా చెప్తున్నారు. 2022 నుంచి నోటీసులు ఇస్తూ వస్తున్నా కూడా అతను స్పందించకపోవడంతో గత 15 రోజుల క్రితం మళ్లీ నోటీసులు జారీ చేశారు. వెంటనే దాన్ని కూల్చివేయాలని, లేదంటే తామే కూల్చివేస్తామంటూ నోటీసులు జారీ చేసినా కూడా పట్టించుకోకపోవడంతో కూల్చివేస్తున్నామని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఇటు పోలీసు అధికారుల సహాయంతో, పోలీసు సిబ్బంది సహాయంతో కూల్చివేతలు అయితే ప్రారంభించారు. ఉదయం నుంచే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు సింగరేణి సంఘానికి సంబంధించినటువంటి నాయకుడుగా తెలుస్తోంది. అయితే సర్వే నెంబర్ 40లో ఇంటిని నిర్మిస్తానంటూ అనుమతులు తీసుకొని సర్వే నెంబర్ 42లో ఇంటిని నిర్మించారని అధికారులు చెప్తున్నారు. అందుకే 2022 నుంచి పలుసార్లు నోటీసులు కూడా జారీ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు తను కూల్చివేయకపోవడం, గత 15 రోజుల నుంచి తిరిగి మళ్లీ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన స్పందించకపోవడంతో నేరుగా అధికారులే రంగంలోకి దిగాల్సి వచ్చిందని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతానికి పోలీస్ సిబ్బంది సహాయంతో అక్కడైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సాయంత్రం లోపు 5 అంతస్తుల భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.